దేశంలో మొత్తం అన్ని వర్గాలు రోడ్డెక్కాయి. కార్మిక లోకం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాయి. ఎందుకంటే 25 రోజులుగా ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీలు ఎంత నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 25 రోజులుగా వారి సమ్మెను కొనసాగిస్తా ఉన్నారు. నిరసన కార్యక్రమాలు తెలుపుతా ఉన్నారు. ఒకవైపు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని ప్రస్తుతం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేదంటూ వారందరూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవైపు పక్క రాష్ట్రానికన్నా 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తానంటూ ఆ రోజు హామీ ఇచ్చి ఇవాళ మాట తప్పను మడమ తిప్పనంటూ పదే పదే హామీలిస్తూ ప్రతి రోడ్డు మీద ఇదే విషయాన్ని చెబుతూ అంగన్వాడీలను కాదు అన్ని వర్గాల ప్రజల్ని వాళ్ళు మోసం చేశారంటూ అందరూ కూడా ఇవాళ రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఆ రోజు పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నారు. కానీ ఇవాళ పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు కాదు కదా, అసలు పెంచేదే లేదు, మొత్తం రాష్ట్రం అప్పుల్లో ఉంది, జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అంటూ అంగన్వాడీలకు మొదట కొంత అర్థం చేసుకోండి అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అంగన్వాడీలు ఎక్కడా కూడా వినలేదు. ఎందుకంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సింది, ఎందుకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నాం, కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ అంగన్వాడీలు పదే పదే చెప్తూ నిరసనను కొనసాగిస్తున్నారు. ఇక అంగన్వాడీలు వినడం లేదు కాబట్టి ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వైసీపీలో ఉన్న కీలక నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారి మీద బెదిరింపులకు దిగుతున్నారు. వినకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు. వెంటనే విధుల్లో చేరండి, లేదంటే ఉద్యోగాలు పోతాయంటూ వారి ఎమ్మెల్యేలు సైతం చాలా ప్రాంతాల్లో ఇదే విషయాన్ని అంగన్వాడీలకు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అంగన్వాడీలు సమ్మె విరమించేది లేదు, మా సమ్మెను కొనసాగిస్తాం, ప్రభుత్వం ఎంతవరకు వెళ్తుందో చూస్తామంటూ వారైతే ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే మంత్రులు పర్యటిస్తున్నారో, ఆయా ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారో అక్కడైతే వారికి నిరసన సెగ అయితే తగులుతూ ఉంది. ఇక అంగన్వాడీలతో పాటు మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. మున్సిపల్ కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ ఇవాళ ఆ కార్మికులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కార్మికులందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద చెత్త పేరుకుపోయింది, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడ చెత్తను తొలగించే ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అక్కడ పెద్ద ఎత్తున మున్సిపల్ ఇటు పారిశుద్ధ్య కార్మికులైతే నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఆశా కార్యకర్తలు మనకు తెలిసింది, ఇప్పటికే పెద్ద ఎత్తున సమ్మెను కొనసాగించారు, నిరసన వ్యక్తం చేశారు, హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఏ రోడ్డు మీదకి వెళ్ళిన పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అన్ని వర్గాలకు కూడా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చుకుంటూ పోయారు. కానీ ఎక్కడా కూడా ఆ హామీల్ని నిలబెట్టుకుంది లేదు అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం మొత్తం కార్మిక లోకం మొత్తం కూడా భగ్గుమంటా ఉన్న పరిస్థితి. ఆశా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఒకవైపు ఇక నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరొకవైపు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు కూడా హామీలు ఇచ్చారు, విస్మరించారు. సమాన పనికి తగిన సమాన వేతనం కల్పించకపోవడం పట్ల వారందరూ కూడా పెద్ద ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక వారి మానస పుత్రికగా చెప్తూ ఉంటారు వాలంటీర్ సంబంధించి, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి. కానీ వాలంటీర్లు కూడా తమకిచ్చే జీతం సరిపోవడం లేదు. కానీ పనులు మాత్రం అన్ని రకాల పనులు చేయించుకుంటున్నారు. సొంత పనులు చేయించుకుంటున్నారు, పార్టీ పనులు చేయించుకుంటున్నారు, ఇంటి పనులు చేయించుకుంటున్న వారు కూడా ఉన్నారంటూ వాలంటీర్లు పాపం ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే ప్రభుత్వం ఆదుకుంటుందేమో అనుకున్నారు, 5000 రూపాయలతోనే అరకొర జీతంతో ఎలా బతకాలంటూ చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ మంత్రులు మాత్రం వాలంటీర్లు ఎక్కడా నిరసన వ్యక్తం చేయట్లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఏదో కొంతమంది 10-20 మంది వాలంటీర్లతో మేము ఎక్కడా నిరసన వ్యక్తం చేయడం లేదు, మేమంతా సంతృప్తిగా ఉన్నాం ప్రభుత్వాలు అంటూ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మెజారిటీ వాలంటీర్లు మాత్రం ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జీతాలు సరిపోవడం లేదు, మాకు కూడా సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాల్సిందే అంటూ వాలంటీర్లు కూడా ఇవాళ వారి గళాన్ని విప్పుతూ ఉన్నారు. ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన గురించి చెప్పేదేం లేదు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అందరితో పాటు సమానంగా చూస్తామంటూ హామీ ఇచ్చారు, సమాన పనికి సమాన వేతనాన్ని కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇవాళ విస్మరించారు, మాట తప్పారు, మడమ తిప్పారంటూ వారు కూడా ఇవాళ రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు ఈ కార్మిక లోకం ఎంతవరకైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో వీరి పనులను మొత్తాన్ని కూడా ఇతరులతో చేయించే పని
ఇతరులతోని చేపేయడం కోసం అంటే ఇతర ఉద్యోగులను అక్కడ అకామిడేట్ చేసే ప్రయత్నం చేయడంతో ఇవాళ వారి మీద పెద్ద ఎత్తున పని భారం పడింది. ఒకవైపు వాలంటీర్లు నిరసన వ్యక్తం చేస్తున్న దగ్గర ఒకరిద్దరు వాలంటీర్లు పని చేస్తున్నారు కాబట్టి ఆ పనిని అక్కడ అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ అంగన్వాడీలకు సంబంధించిన మొత్తం పనులు ఆ నిర్వహణ మొత్తాన్ని కూడా సచివాలయ ఉద్యోగులకు ఒప్పజెప్తామంటూ లేదంటే వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకుంటాం, మీరు ఉద్యోగులు వెంటనే గనక విధుల్లోకి చేరకపోతే ఈ నిర్వహణ మొత్తాన్ని కూడా ఇతరులకు బాధ్యతను అప్పగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అయినప్పటికీ అంగన్వాడీలు ఎక్కడ కూడా వినట్లేదు, ఖచ్చితంగా మా సమ్మెను అయితే కొనసాగిస్తామంటూ చెప్తున్నారు. ఇక నిన్న చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు నిరసన తగిలింది. అంటే ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రి చాలా మొండోడు, అన్నంత పని చేస్తారు, ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి కాబట్టి విధుల్లో చేరండి, ఆ తర్వాత మిగతా విషయాల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడతాను, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదు, ప్రతిరోజు ముఖ్యమంత్రిని కలవలేము కదా అంటూ మాట్లాడారు. ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏది, ఎక్కడ కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఉండదు, అపాయింట్మెంట్లు ఉండవు అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి వారు కూడా మీరు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం మీకు ఉండదు, మీరు కలిసేది లేదు, మీరు చెప్పేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దిగి రావాల్సిందే, మా డిమాండ్లను పరిష్కరించాల్సిందే అంటూ వారు చెప్తున్నారు. ఇక మరొక అంశం అప్పులకు సంబంధించి, అప్పు తీసుకోనిదే అప్పు పుట్టనిదే రాష్ట్రంలో జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు అప్పుల కోసం వెంటనే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు కూడా ఇప్పటికి 4.5 సంవత్సరాలు దాటింది, ఏ ఒక్క నెల కూడా 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు వచ్చిన పరిస్థితి లేదు. కనీసం 5వ తేదీలోపు కూడా ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు పరిస్థితి లేదు. అందుకనే ఎక్కడికక్కడ అప్పు చేయందే ప్రభుత్వం నడవని పరిస్థితి నెలకొంది. అందుకనే మళ్ళీ జీతాలు చెల్లించేందుకు ఇప్పటికే చాలా వర్గాలు అంటే చాలా ఉద్యోగులకు ఇప్పటి వరకు కూడా జీతాలు పడని పరిస్థితి ఉంది, పెన్షనర్లకు పెన్షన్లు అందని పరిస్థితి ఉంది. వారందరికీ కూడా ఇవ్వాలంటే మళ్ళీ అప్పు కోసం ఆర్బీఐ తలుపు తట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సో మొత్తంగా రాష్ట్రాన్ని అయితే అప్పుల పాలు చేశారు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఇప్పుడైతే ప్రభుత్వం లేదు అనేది ప్రభుత్వ పెద్దలే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చర్చలకు పిలుస్తున్నారు, కానీ జీతాలతో కూడిన హామీలకు సంబంధించినవి ఎక్కడ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఇతర హామీలకు సంబంధించి ఇతర డిమాండ్లకు సంబంధించి నెరవేరుస్తామంటూ చెప్తున్నారు, కానీ అప్పుల జీతాలకు సంబంధించి మాత్రం ఏమీ హామీ ఇవ్వలేకపోతా ఉంది. ఇక ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉన్నాయి, అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ అంశాలన్నిటికి సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. ఇంతకుముందు చెప్పినట్లుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు, మరొక వైపు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, వాలంటీర్ల నిరసన, ఆశా కార్యకర్తలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇలా ఒక్కరు కాదు మొత్తం కార్మికులు ఒక మొత్తం కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. రోడ్డు మీద వచ్చి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లో తీర్చాల్సిందే, లేదంటే సమ్మెను కొనసాగిస్తామంటే ఇప్పటికే ప్రభుత్వానికి వారు కూడా అల్టిమేటం జారీ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. మార్నింగ్ డిబేట్లో పాల్గొంటున్నారు సత్యమూర్తి గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, రజనీ గారు, జనసేన లీడర్, సాహెబ్ గారు, టీడీపీ లీడర్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ సత్యమూర్తి గారు, ఏంటి సార్ ఈ సిచ్యువేషన్? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అన్ని వర్గాలు కూడా ఇవాళ రోడ్డెక్కిన పరిస్థితి. మొత్తం కార్మికులందరూ కూడా, ఆశా కార్యకర్తలు అయితేనేమి, అంగన్వాడీలు అయితేనేమి, పారిశుద్ధ్య మున్సిపల్ కార్మికులు అయితేనేమి, అంటే పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఎక్కిన ప్రతి రోడ్డు మీద హామీలు ఇస్తూ పోయారు. కానీ ఇవాళ హామీలకు సంబంధించి గతంలో మాట తప్పును మడమ తిప్పనంటూ చెప్పారు, కానీ ఇవాళ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్న పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అండి. జనరల్ గా ఏంటి అంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని పిలిచి చర్చిస్తారండి వాళ్ళతోటి. మీ సమస్య ఏంటి, మీ సమస్యను ఎంతవరకు పరిష్కరించగలుగుతాము అని వాళ్ళతో చర్చిస్తారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే వాళ్ళని బెదిరిస్తున్నది. అసలు చర్చలు జరపటం అటువంటి ప్రక్రియ ఏది కూడా ఈ ప్రభుత్వంలో కనపడటం లేదు. అది దురదృష్టకరమైన విషయం. ఇప్పుడు చాలా ప్రభుత్వాల్లో చాలా మందికి చాలా డిమాండ్లు ఉంటాయి. ఆ డిమాండ్లని వాళ్ళు పరిష్కరించుకోవటానికి ఉద్యమం బాటపడతారు, ఆందోళన చేస్తారు. ఆందోళన చేసినంత మాత్రాన వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే, వీళ్ళందరూ కూడా మాకు శత్రువులు అనే భావనతోటి చూస్తున్నారు. అంతే తప్ప సమస్యని పరిష్కరించుకుందాం, వాళ్ళతోటి సామరస్యంగా కూర్చొని చర్చిద్దాం అనే ఒక డెమోక్రటిక్
ప్రాసెస్ మాత్రం ఈ ప్రభుత్వంలో జరగట్లేదండి. అది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఇప్పుడు మీరు అన్నట్టు పాదయాత్రలో ఎన్ని రకరకాల హామీలు ఇచ్చాడు, కనిపించిన వాళ్ళందరూ కనిపించినట్టు హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ ప్రాక్టికల్ గా సాధ్యమవుతాయా కాదా ఇంప్లిమెంట్ చేయటానికి అనేది ఏ రోజు ఆలోచించలేదు. ఆలోచించకపోగా వాళ్ళల్లో కొత్త ఆశలు రేకెత్తించే విధంగా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించే విధంగా కేవలం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాజకీయాలు రాజకీయాలు రాజకీయాలు. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఏ విధంగా గెలవాలి, ప్రత్యర్థుల్ని ఎట్లా అణిచివేయాలి, రాజకీయంగా పైచేయి ఎట్లా సాధించాలి, వీళ్ళ మీద కక్ష ఎట్లా సాధించాలి, తనని ఎవరన్నా విమర్శిస్తే గతంలో ఆ విమర్శించిన వాళ్ళని ఏ విధంగా కక్ష సాధించాలి. ఇదే తప్ప మనం సమాజంలో మనం అశాంతి లేకుండా చూడాలి, సమాజాన్ని ఒక డైరెక్షన్ లో మనం తీసుకెళ్ళాలి, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న ఒక కాన్సెప్టే లేదండి. అసలు ఈ ఎట్లా పరిపాలన చేసే వాళ్ళు ఇంత ఇంత దారుణంగా ఇంత డేంజరస్ గా ఎట్లా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏదన్నా ఒక కార్మికుడు ఒక సమస్యను తీసుకొని ప్రభుత్వం ముందరకు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే విధానం చూడాలి. మనం ఒకటి కాదు, మన అమరావతి రైతుల్ని చూస్తే వాళ్ళు ఇన్ని రోజులు సమ్మె చేస్తూ ఉంటే ఒక్క రోజైనా చర్చించారండి? అసలు ఎవరైనా వచ్చారా? వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కార్మికుడికి, ప్రతి ఆందోళనకారుడికి ఉందండి. ఎవరైనా సరే సమ్మె చేస్తున్న క్రమంలో చర్చలకు పిలిచి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పుల పాలైన పరిస్థితి ఉందని వారే చెప్తా ఉన్నారు. ఎందుకు మరి ఎవరి పరిస్థితి ఎవరు క్రియేట్ చేశారనే ప్రశ్న అంగన్వాడీలు వేస్తారు కదా, సాధారణంగానే వేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళే ఈ పరిస్థితిని సృష్టించుకున్నది వాళ్ళే, అప్పు తెస్తే తప్ప రోజు గడవని పరిస్థితిని తీసుకొచ్చుకున్నదే వాళ్ళే. మీరు ఆ పరిస్థితిని ఎవరు తెమ్మన్నారు? ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళే తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇప్పుడు ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయండి, ఏ ప్రభుత్వానికైనా ఉంటాయి. కానీ ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే నీ ఆర్థిక పరిస్థితికి అంగన్వాడీ వాళ్ళకి లేకపోతే వాలంటీర్లకి సంబంధం లేదు. అది నువ్వు చేయాల్సింది, నిన్ను ఎన్నుకున్నదే అందుకు. నువ్వు ఎట్లా చేయాలి, పరిపాలన ఎట్లా చేయాలి, వీళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలనేది ఆలోచించాల్సింది నువ్వు. అది ఆ పని చేయటం చేతగాక వీళ్ళందరికీ మేము జీతాలు పెంచము, జీతాలు పెంచేది లేదు, అసలు మాకే లేవు డబ్బులు అంటే, నీకు డబ్బులు లేవు అంటే ఎవరికి సంబంధించిన విషయం అది? ఈ విధమైన అశాంతి అలజడి సృష్టించటానికి, దీన్ని పెంచటానికి వైసీపీ నాయకులు కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప దీన్ని ఏదో చల్లారుద్దాం. ఇప్పుడు వాలంటీర్లు అందరూ కూడా మనకు తెలుసు, వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే కదా. దాదాపుగా మొత్తం 95% వాలంటీర్లు వైసీపీ అంటే అభిమానం ఉన్నవాళ్ళు. లేకపోతే 5,000 రూపాయలకి ఎవరు చేస్తారండి? మంత్రులే అన్నారు కదా బయటకు వచ్చి, అందరూ మన కార్యకర్తలు, మనమే ఉద్యోగాలు ఇప్పించుకున్నాం, మనం చెప్పినట్లు వెళ్తారు, మన పార్టీ కోసం పనిచేస్తారని వారే బహిరంగంగా చెప్పారు కదా. అసలు 5,000 రూపాయలకి ఒక కుటుంబం బతకడం సాధ్యం అండి? 50,000 వస్తేనే దిక్కులేదు ఇక్కడ. మరి ఏం చేస్తున్నారు? అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ డిమాండ్లు వాళ్ళు ఏంటి, ఇదేంటి, ఏదైనా చేయాలి. ఇప్పుడు అంగన్వాడీలు స్ట్రైక్ చేస్తే వాళ్ళ మీదకేమో వాలంటీర్లను పంపించి వాళ్ళ అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టించారు. మరి వాలంటీర్లు స్ట్రైక్ చేస్తే ఎవరిని పంపిస్తారు? వేరే వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఇంకోళ్ళని పంపిస్తారు. ఇదే పరిపాలన అంటే? వాళ్ళ సమస్య సాల్వ్ చేయాలి. కానీ ఇప్పుడు ఇదే పరిస్థితి అండి. ఈ టైప్ ఆఫ్ ఆలోచనతోటే ఈ రాష్ట్రం మొత్తం విధ్వంసకర రాజకీయాల వైపు వెళ్తున్నది. వీళ్ళందరూ కూడా ఏ మూడ్ లోకి వచ్చేసారు అంటే, ఇంక ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంక ఇప్పుడు మనం ఏమీ చేయము, చేసే అవకాశం లేదు అంటే, ఎలక్షన్ల ముందర కూడా చేయలేదు అనుకోండి, ఇప్పుడు మొత్తం కాలపరిమితి అయిపోతున్న ఈ సమయంలో
వీళ్ళందరితోటి చర్చలు జరపడం అనవసరం అని భావిస్తున్నది గవర్నమెంట్. వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే వారు ఈ ప్రభుత్వం మనకి అవసరం లేదు అనుకునే రోజు వచ్చింది. ఇప్పుడు వారు అదే చెప్తా ఉన్నారు, ఇక చర్చలకు పిలిచే పరిస్థితి లేకపోతే మేము తేల్చుకోవాల్సిన దగ్గర తేల్చుకుంటాం బూత్ లో, అదే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎవరైనా సహజం కదండి, అది సహజంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఎంతసేపటి ఎవరిని కలుద్దామన్నా వాడికి టికెట్ వస్తుందో రాదో వాడికే తెలియదు, మంత్రి పరిస్థితి ఏంటో మంత్రికి తెలియదు. ఇంకా వాళ్ళు ఎవరు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎవరితో చర్చ జరుపుతారు అంటే అంగన్వాడీలు లేదండి మనకు చాలా ఇంపార్టెంట్, సమాజంలో వాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటారు, అటువంటి అంగన్వాడీలను మనం దూరం చేసుకోవద్దండి అని చెప్పే నాదుడేవాడు. అక్కడ అందరూ ప్రతివాడు టికెట్ వస్తుందా రాదా అని కొట్టుకుని వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉంటే వాళ్ళు ఎన్నికల గొడవలో ఉన్నారులేండి. సరే సత్యమూర్తి గారు, మీరు అన్నట్లు వారంతా వారికే అపాయింట్మెంట్ లభించిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎక్కడ సమస్య వివరిద్దామన్నా కూడా ముఖ్యమంత్రి కలిసే సిచ్యువేషన్ లేదు. సాహెబ్ గారు, ఏంటంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు పోతాయి, మీరు విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోతాయి, చేరతారా లేదా, 2 రోజుల్లో జాయిన్ అవ్వండి, వచ్చి వెంటనే మీ పనులను మీరు నిర్వహించండి, చక్కబెట్టండి అన్నట్లుగా, అంటే వారిని చర్చలకు పిలిచి వాటికి సంబంధించి డిమాండ్ల పరిష్కారం కావచ్చు, ఆ సాధన గురించి వాటి గురించి ఏం మాట్లాడలేదు మంత్రులు. మీరు విధుల్లో చేరతారా లేరా అంతే. అవును, నవీన్ గారు తమరికి, అదేవిధంగా సత్యమూర్తి గారికి, సోదరి రజనీ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. మీరు గమనించండి, ముఖ్యమంత్రి అనేవాడు మహామేధావి. నేను ఎందుకు చెబుతున్నానంటే, జీవో 1 లాంటి జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా పెన్షన్దారులు బయటకు వచ్చి మాట్లాడకుండా చేశారు. అలా ఇవన్నీ చూపించకుండా మరి కొన్ని ఛానల్స్ మీద ప్రజాద్రోహం కేసులు కూడా పెట్టారండి. చూడండి, రాజద్రోహం కేసులు. అంటే పరిపాలించాల్సినటువంటి వాడు పరిపాలన పక్కకు నెట్టేసి ఒక కక్షపూరిత దూరంలో వెళ్తే ఏం జరిగిద్దో మరి టీచర్స్ అటాక్ చూసాం, వాళ్ళ ఉద్యమం చూసాం, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ప్రజల్లోకి దూసుకెళ్ళి చూసాం. దీంతో పాటు పెన్షనర్లు కూడా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజు ఆ జీవో 1 లాంటి జీవో ఉంటే అసలు ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల వారు కానీ ఎక్కడికి బయటకు వచ్చేటువంటి విధానం ఉండేది కాదండి. నేను ఏమంటానంటే, మరి కోర్టులు మేము ఆశ్రయించినప్పుడు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి దాదాపు 3750 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేశారు. అయినా కానీ ఎక్కడ కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి దడవల చట్టాలను నిర్వీర్యం చేస్తూ ముందరికెళ్తూనే ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూడండి, మరి రాయలసీమలో కరువు వచ్చింది, అదేవిధంగా డెల్టా ప్రాంతంలో మన వచ్చిన తుఫాను వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనతో వాళ్ళు పంట నుడుచుకొని రోడ్ల మీద ఆరబోసుకుంటున్నారండి. అవి కొనే నాదుడు లేడు ఇక్కడ. అదేమంటే వీటిల్లో మాయిశ్చరైజర్ ఎక్కువ ఉందని చెప్పి ప్యాడీ రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈయన బయటకు వచ్చేమో గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంటాడు. నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఓ అక్కో ఓ చెల్లు, నాకు అసలు ఏ పేపర్ లేరు, పైన దేవుడు ఉన్నాడు, ముంగల మీరున్నారు అంటే ఈయన బట్టలు నక్కటానికి వచ్చినప్పుడు చేసే విన్యాసం వంటిది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఆహా అమ్మ నట్టేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి. ఈ విధానపరమైనటువంటి అంశాల్లో ఎక్కడైనా కానీ నష్టపోతుంది బడుగు బలహీన వర్గాల వారండి. ప్రధానంగా రైతులు చూడండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు యువకులు ఉద్యోగాలు అడిగితే మరి మీరు చికెన్ మాటలు పెట్టుకొని మటన్ మాటలు పెట్టుకొని అని ఏ ముఖ్యమంత్రి అన్నా అంటారండి. అంటే నేను అనేది ఏంటంటే, విధానపరమైనటువంటి అంశాలు మీరు పదే పదే ప్రజలను మోసం చేస్తే ఆ ప్రజలు తిరగబడతారండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ బహిరంగ సభలు పెడితే మరి గోడలు దూకి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీంట్లోనే నిన్న చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనేటువంటి కార్యక్రమం, వాస్తవం ఏంటంటే సార్వత్రిక ఎన్నికలు ఆరంభమవుతున్నాయి కాబట్టి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఆయన కార్యక్రమం చేపట్టి నిన్న ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు డిస్కషన్ చేశారు. ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి, ఈ రాష్ట్రంలో యువత గురించి, ఈ రాష్ట్రంలో మహిళల గురించి, ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, ప్రధానంగా 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి నువ్వేం చేసావా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అడిగారు. ప్రతిసారి ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి గారు మీరు ఆ కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రానైట్ వారి మీద ఏ విధంగా తన ప్రతాపం చూపించారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిందే. అక్రమమైన కేసులు పెడతాం,
అది ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయటం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద అటాక్ చేయటం, ఇవన్నీ చూసాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కనీసం అసలు 41 ఏ నోటీస్ కాదండి, తెలుగుదేశం పార్టీ వారు ఏదన్నా కానీ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ SHO తీసుకోవాలా. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. ఇప్పటికీ అప్పటికి కంపేర్ చేసుకున్నప్పుడు చూడండి, ఎక్కడైనా కానీ మరి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే మీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు రావంటున్నారో, ఎవరైతే మీ ప్రభుత్వం బాగోలేదా ఈ విధంగా సెట్ చేసుకోమంటారో వాళ్ళందరి మీద దాడులు చేశారు కదండి. నేను పదే పదే ఎందుకు అంటున్నానంటే ఇటువంటి అంశాలు ఇప్పుడు అప్పులు అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ మంగళవారం మళ్ళీ అప్పు కోసం ఇప్పుడే తలుపు తట్టారు జీతాలు. సార్ ఈయన అధికారం వచ్చిన తర్వాత 57 నెలల్లో 275 సార్లు బాండ్లు వేలం వేశారండి రాష్ట్రంలో. అవి కాక ఏదైతే 13 లక్షల కాక దీంతో పాటు ప్రధానంగా ఎక్కడ ఖాళీ స్థలం కల్పన కబ్జా చేసేసారు, అది తాకట్లు పెట్టేశారు. మీరు దీంతో ప్రధానంగా చూడండి, గవర్నమెంట్ లో ఉన్నటువంటి GPF డబ్బుల్ని, పెన్షన్దారులు దాచుకున్న డబ్బుల్ని కాజేశారు, వికలాంగులకు ఇచ్చేటువంటి సంక్షేమ నిధిని కాజేశారు, అసంఘటిత కార్మికుల యొక్క సంక్షేమ నిధి దాదాపు 4,000 కోట్ల రూపాయలు కాజేశారు, రైతుల యొక్క సంక్షేమ నిధి వాళ్ళ దగ్గర 3,500 కోట్లు కాజేశారు. ముఖ్యమంత్రి గొప్ప మాటలు చెబుతూ ఉంటారు, అబద్ధాల్లో పెట్టండి. ఎందుకంటే రైతులు ఒక పక్క మరి తుఫాన్లు వచ్చి అల్లాడిపోతూ ఉంటే మరి అసెంబ్లీ సాక్షి గారి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి గనుడండి మన ముఖ్యమంత్రి గారు. ఇది నేను ఎందుకు అంటున్నానంటే తను మోసం చేస్తూ ఉన్నాడు ప్రజల్ని. ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం వారు మోసపోలేదో చెప్పండి. అరే చిన్నపిల్లలు తీసుకునే చెక్కీలండి, అంగన్వాడీలో ఇచ్చేటువంటి చెక్కీలు, కోడిగుడ్లు అవి కూడా మోసమే కదండి. గొప్పగా చెబుతాడు జగనన్న గోరు ముద్ద అంటాడు. అసలు చూసే ప్రభుత్వాలు ఉన్న పథకాలే కదా ఇవన్నీ, పేరు మార్పులే కదా. అదే సార్, పేరు మార్చుకొని రంగులు మార్చుకొని బహిరంగ సభల్లో, అది కూడా ఇప్పుడు బటన్ నొక్కే కార్యక్రమానికి మాత్రమే వస్తారు ముఖ్యమంత్రి గారు. అప్పుడే ఈయనకి అందరూ కనపడతారు, అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరూ. ముఖ్యమంత్రి గారి విధానం ఎట్లా ఉంటుందంటే రాష్ట్రంలో చూడండి, మరి మందు ప్రియులు వాళ్ళని 25 ఏళ్ళకి తాకట్టు పెట్టారండి. అసలు ఇది సాధ్యమైన పనైనా? ఏదైనా ప్రభుత్వం ఇట్లా చేసింద సాహసం? పైపెచ్చు ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం అని చెప్పి వాళ్ళని తాకట్టు పెట్టాడు. ఈ రాష్ట్రంలో చూడండి, మీరు ఎక్కడ పెట్టినా గానీ విధానపరమైనటువంటి అంశాలు చూసుకున్నప్పుడు మరి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో విద్యా విధానం సరిలేదు. జీవో నెంబర్ 77 తీసుకురావటం వల్ల కోర్సులు పూర్తయిపోయినటువంటి విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్ లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అండి. ఈ రాష్ట్రంలో చూడండి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం అమ్ముకుంటున్నారండి, 2 వీలర్స్ మీద తెచ్చి చాలా మంది యువకులు. గంజాయి మొత్తంలో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లా. ఈ రాష్ట్రంలో మహిళల మీద అకృత్యాలు జరిగిపోతే ఏనాడు పట్టించుకోవాలా. అదేవిధంగా మీరు పదే పదే నేను ఎందుకు చెబుతున్నానంటే ఇటువంటి అంశాలు ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా కానీ మరి అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నిర్ణయాలు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలని అమలు చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు చేసిన వాటి అన్నిటి మీద కూడా రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరి పోలవరం విషయంలో కావచ్చు, పట్టిసీమ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాలు కల్పిస్తానన్నటువంటి అంశంలో కావచ్చు, ఇవన్నీ రివర్స్ టెండరింగ్ చేశారండి. దీనివల్ల ప్రధానంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువకులు, రైతులు, వీళ్ళందరూ నష్టపోయారు. దీంతో పాటు మీరు చూడండి, ఎక్కడైనా కానీ మరి 41 నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకునేవాళ్ళు. తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయం, మరి వైకాపా పార్టీకి ఇంకో న్యాయం. మీరు ఎక్కడన్నా కానీ పసుపు జెండా కానీ లేదా జనసేన సైనికులు కానీ ఎక్కడన్నా కనపడితే వాళ్ళ మీద PD యాక్ట్లు పెడతారు. ఇక్కడ రావడానికి వీలు లేదా, 144 సెక్షన్ ఉన్నాయా, మీరు రాకూడదు అంటారు. మరి వాళ్ళ నాయకులు మాత్రం గుమ్మికూడి ఎక్కడైనా కానీ సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అండి. నేనేమంటానంటే వాళ్ళ ఇష్టమిక రోడ్డు మీద పెడతారు, అవసరం అయితే ప్రైవేట్ ఆస్తులు ఆక్రమించుకుని వాళ్ళ బిల్డింగ్ మీద కూడా పెడతారండి. మనం చూసాం. ఈ రోజు చూడండి, మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు పక్కదోవ పట్టిస్తానికి మరి వాళ్ళ ఏదైతే అభ్యర్థులను షఫలింగ్ చేస్తూ కొత్త వాళ్ళని ఇస్తూ సామాజిక న్యాయం అని గగ్గోలు పెడుతూ ఉన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, సామాజిక న్యాయం అనేది నువ్వు పరిపాలించే ఈ రాష్ట్ర ప్రజలకు చెల్లదా? అంటే నీవు టిక్కెట్లేమో సామాజిక న్యాయం అని గొప్పలు చెప్పుకుంటున్నావు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం అందించవా? అరే ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలండి, బీసీలకు సంబంధించినటువంటి 64 పథకాలండి, మైనార్టీలకు సంబంధించినటువంటి 11 పథకాలండి, ఎస్టీలకు సంబంధించినటువంటి 9 పథకాలు. ఇవన్నీ కూడా కేంద్ర సహాయ సహకారాలతో వచ్చేటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కొన్ని మెర్జ్ ఉంటాయండి. ఈ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు కావట్లా. దీంతో పాటు వికలాంగులకు ఇచ్చేటువంటి మరి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను కూడా నిర్వీర్యించేశారు. పంచాయతీలకు వచ్చినటువంటి దాదాపు 12,000 కోట్లు నిర్వీర్యించేశారండి, దోసేసుకున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పక్కన నెట్టేసి అదే పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి సచివాలయానికి డబ్బులు మళ్లించుకుంటున్నారండి. సచివాలయ ఉద్యోగస్తులకు ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తున్నారండి? పంచాయతీరాజ్ నుంచి తీసేస్తున్నారు సార్. గ్రామ ప్రాంతాల్లో కట్టేటువంటి పన్నుల మీద కావచ్చు, చెత్త మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను అండి, వీళ్ళ మీద అపాంతంగా పన్నులు పెంచేశారు.
సాహెబ్ గారు, అన్ని వర్గాల పరిస్థితి ఇదే రకంగా ఉంది రాష్ట్రంలో ఇవాళ. మరి ఇన్ని లక్షల కోట్ల గారు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వీరిని కూడా మోసం చేశారు. అంటే వీరికి సంబంధించి గతంలో చాలా హామీలు ఇచ్చారు. ఇవాళ అసలు మీతో మాకేంటి పని అన్న రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పాపం వారందరూ కూడా ఇవాళ రోడ్డెక్కి మాకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటూ ఇవాళ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. పెద్ద ఎత్తున ఉన్నారు వారు కూడా. సో ముఖ్యంగా ఇది పాదయాత్ర అప్పుడు అన్ని అబద్ధాలే చెప్తారా, అసలు నిజాలనేవి ఉండవా, లేకపోతే అది ఒక ఎవిడెంటరీగా కన్సిడర్ చేయమా అనేది మాకు అర్థం కావట్లేదండి. పాదయాత్రలా చేసేటప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు పెళ్లికి ముందు మగవాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దు అనే ఒక శాస్త్రం లాగా ఉండిపోయిందండి. ఎందుకంటే ఆ రోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేస్తాము, కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు పెంచుతాము, అన్నలారా అక్కలారా నా బిడ్డలు నా నాన్నలు అంటూ ఏంటేంటో మాట్లాడేశారు. ఈ రోజు ధర్నాలు చేస్తున్నటువంటి స్కూల్ టీచర్లు సిపిఎస్ రద్దు చేయరా మగడా అంటే దానికి వాళ్ళ అమ్మని తలదన్నేలాగా దాని మీద ఉండే జిపిఎస్ ని తీసుకొచ్చారు. ఈ రోజు తాటిందనేవాడు ఉంటే వాడి తలందనేవాడు ఉంటాడని వీళ్ళు కాదు వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు 151 సీట్లు ఇచ్చినందుకు అసలు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు అనే దానికంటే బాగా బుద్ధి చెప్పారు, బుద్ధి గడ్డి తినింది అనే పరిస్థితికి ఈ రోజు తీసుకొచ్చారండి. ఈ రోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వీళ్ళందరూ ఎందుకండి? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఈ చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు కొట్టలేరా? ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేశారంటే 2.5 లక్షలు అంటారు. అదేంట్రా అంటే వాలంటీర్లు అంటాడు. అసలు ఒక వ్యక్తి 5,000 జీతంతో ఎలా బతుకుతున్నాడో అసలు ఇంతవరకు పక్క రాష్ట్రాల వారికి అర్థం కానటువంటి ఒక పెద్ద టాస్క్ అండి. అసలు ఎలా 5,000తో బతుకుతున్నారు అంటే మా రాష్ట్రంలో సంఘ సేవకులు ఎక్కువ అండి. మదర్ తెరిసా వారసులందరూ వీళ్ళేనండి. దాని పేరు మళ్ళీ వాలంటీర్ అనే పదం. ఈ రోజు రాజకీయ నాయకులు మాత్రం ఖరీదైన కారులో తిరిగేస్తారు. డిగ్రీ చదువుకున్న పిల్లలు మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం 5,000తో సంఘ సేవ చేస్తారు. అది రాష్ట్రానికి తగ్గ సేవ. అది 50 ఏళ్లలోనే పాపం అక్కడక్కడే నివృత్తం అయిపోతున్నారు. కనీసం ఇటువంటి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేద్దామా, మెగా డిఎస్సి రిలీజ్ చేద్దామా, ఇవన్నీ ఏమీ లేవండి. చాలా మంది మనసు చంపుకొని పోలీసులు, హోంగార్డ్ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు చెయ్యలేక ఇక గవర్నమెంట్ మారబోతుందని మళ్ళీ అవనిగడ్డ డిఎస్సి కోచింగ్ సెంటర్లు అన్ని ఫిల్ అయిపోయినాయి అంటండి. అదే రకంగా అమరావతి భూములకి మళ్ళీ కాళ్ళు వచ్చినాయి, రెక్కలు వచ్చేసినాయి అంటండి. అంటే ప్రభుత్వం మారిపోతుందని రాష్ట్ర ప్రజలు నిర్ధారించేశారు. ఇది గుర్తుపెట్టుకోండి అధికార పార్టీ వాళ్ళు. అదే రకంగా అంగన్వాడీ వాళ్ళ గురించి అండి, ఇచ్చేది 11,000 అనుకుంటా బహుశా. ఆ 11,000లోనే వాళ్ళు గ్యాసులు కొనుక్కోవాలట, కూరగాయలు తెచ్చుకోవాలంట, అన్నం కూరలు వండి పెట్టాలట, పిల్లల్ని చూసుకోవాలట. కోడిగుడ్డు మీద కూడా జగన్ గారి ముద్ర వేయాలట. ఇక నాకు తెలిసి ఈ జగన్ అన్న గోరు ముద్ద అనే దాని మీద గోరు మీద ఒక ముద్ర, ముద్ద మీద ఒక ముద్ర వేయించుకోకుండా మాత్రమే ఉన్నారండి నాకు తెలిసి. కనీసం పప్పు చెక్కలు ఉంటాయి చిట్లీలు అంటారు, దాని మీద కూడా ముద్ర వేసే వాళ్ళకి ఇవ్వాలట. ఈ ముద్రలు చూసి మన జగన్ అన్న ఆస్తిలో వాటా ఇచ్చాడు, జగన్ అన్న అత్తగారింట్లో కట్నం తీసుకొచ్చి ఇచ్చాడని పిల్లలు సంతోషపడతారండి? ఏం తెలుసండి ఆ పిల్లలకి? జగన్ ఎవరో తెలుసా, చంద్రబాబు ఎవరో తెలుసా, ఇంకొకరు ఎవరన్నా తెలుసా? మీ పాస్ పుస్తకాల మీద కూడా తర్వాత వారి ముద్ర వేద్దాం అనుకుంటున్నారు. ఇక ఇంకా నైన్లేండి, రాజారెడ్డి గారి రాజ్యాంగం లాగా చరిత్ర ఏమన్నా పుస్తక పఠనంలో వాళ్ళ గురించి ఒక 2-3 పేజీలు చదివే పుస్తకం ఓపెన్ చేయాలనే సిద్ధాంతం కూడా పెడతారేమో. సో ఇంత దారుణంగా ఒక హిట్లర్ కూడా పరిపాలించుడు ఉండరండి. ఇంత దారుణంగా బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని చూసి ఉండరండి. ఆ మాదిరిగా ఈ రోజు గవర్నమెంట్ పాస్ పుస్తకాల్లో వాళ్ళదే ముద్ర. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇళ్ల స్థలాలు కేటాయించేది కూడా వాళ్ళ ముద్రే. మా దేవుడు సంపాదనలో నీ ముద్ర ఏంటయ్యా, ఇంతవరకు ఏ ప్రభుత్వం వేయించుకోలేదు అంటున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులు మరీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందా? నిన్న మొన్నటి దాకా చూసేవాళ్ళమండి, మా హైకోర్టుకి వెళ్లే దారిలో కరకట్ట మీద కరెంట్ స్తంభాలకు వేసేసి ఉంటది, బులు కలర్ రంగులు వాళ్ళ పెయింట్లు, కొబ్బరి చెట్లకి వేసేసి ఉంటాయి. దారిలో నుంచుంటే మనిషికి కూడా వేసేస్తాడేమోరా అనే ఒక స్థాయిలోంచి దాటి సమాధుల మీద కూడా వైఎస్ఆర్సీపీ రంగులు వేశారండి. అంటే లోపల ఉన్నోడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త, వైఎస్ఆర్సీపీ మనిషి అని మేము అనుకోవాలా? సో ఈ దారుణమైన పరిస్థితిలో అంగన్వాడీ వాళ్ళకి చెప్తాడంటండి, మీరు ఇలా ఉద్యమాలు చేస్తే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాం అంటారట. నేను వెళ్ళి వాయిస్ ఇచ్చానండి, అమ్మా మీ ఉద్యోగాల్లో ఎవ్వడూ చేరే పరిస్థితి లేదు. వాలంటీర్లు ఆల్రెడీ 5,000కి పనిచేస్తున్నారు. వాళ్ళు పసిపిల్లల్ని సంకనేసుకొని అన్నం కూరలు ఒట్టి పెట్టి ఏ పిల్లని ఆ పిల్లకి ఇంట్లో దించి ఒక పిల్లని ఎత్తుకొని ఒక పిల్లని నడిపిస్తానండి, ఆ తల్లి కోపం వచ్చిద్దట. అటువంటి అప్పుడు కోడిగుడ్లు ఒకటి తక్కువ ఇచ్చినా ఒకటి ఎక్కువ ఇచ్చినా ఊరుకోరనమాట, లెక్క పెట్టి వాళ్ళకి తీసుకెళ్తారు.
సో ఇటువంటప్పుడు గ్యాసులు కొని కోడిగుడ్లు పంచి ఈ ముద్రలేసి మళ్ళీ రికార్డులు మెయింటైన్ వాలంటీర్లు ఏమన్నా వీరి పనిని చేస్తా అంటున్నారా? వారు కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు జీతాలు సరిపోవట్లేదని చాలా ప్రాంతాల్లో వారు కూడా రోడ్డెక్కిన పరిస్థితి. కానీ ఒక 10-20 మందితోని మేమెక్కడా ధర్నా చేయట్లేదు అని చెప్పే ప్రయత్నం చేయబోయారు. సార్ 10th క్లాస్ అట ఈ అంగన్వాడీ వాళ్ళకి కంపల్సరీ అటండి. నాకు అర్థం కాదు ఏంటంటే మన సర్పంచులు ఉంటారు చూడండి, ఎంపీటీసీ సర్పంచులు, మా ఇక్కడ మీరు సంతకం పెట్టండి అంటే మాకు సంతకం రాదండి, ఎక్కడ పెట్టమంటారో చెప్పండి, వేలు ముద్ర వేస్తామంటారు. వీళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్లు, లక్షల కోట్లు రోడ్లు డబ్బులు ఎలా తీసుకుంటారా నాకు భయం వేసేదండి. ఒక ఎమ్మెల్యే స్థాయి వాడికి కూడా విద్యార్హత లేదండి, వీధి రౌడీలు కూడా అసెంబ్లీలో ఉండొచ్చు, కానీ అంగన్వాడీలో మాత్రం 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలట. మరి ఏంటో ఈ చట్టాలు కొత్తగా ఎందుకు పొందుపరుస్తున్నారంటే అక్కడ అంగన్వాడీ వాళ్ళ ధర్నా పాయింట్ లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి. మీరు రాకపోతే మీ ప్లేస్ లో ఇంకొకరు పెట్టుకుంటామంట. నేను చెప్పాను రాష్ట్రంలో ఎవ్వరూ ఖాళీ లేరమ్మా, ఈ ఎలక్షన్ టైంలో జెండా మూస్తే రోజుకి 1000 రూపాయలు వస్తాయి, మీ ఉద్యోగాలు వేస్తే ఏమొస్తాయి, ఎవ్వడు మీ ఉద్యోగంలోకి రాడు, మిమ్మల్ని భయపెడుతున్నాడు. ప్రభుత్వం గద్దె దిగే వరకు మీరు నిరసన ఆపకండి, ఏ ప్రభుత్వం వచ్చినా నమ్మకండి. మేనిఫెస్టోలో అంగన్వాడీ వాళ్ళ బాధలు తీరుస్తాము, మీ న్యాయబద్ధమైన డిమాండ్లని మేము అర్థం చేసుకొని వాటిని జీవో ప్రకారం రిలీజ్ చేస్తాము అంటేనే నమ్మండి అమ్మా, ఏ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు అనే ఒక రకంగా అక్కడ చెప్పామండి. ఎందుకంటే ఈ రోజు ఒక ప్రభుత్వాన్ని నమ్మి ఇంకో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 151 సీట్లు ఇచ్చినప్పుడు ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి అండి. సో ఖచ్చితంగా ఈ రోజు బాధుడు అని చెప్పి ఆయన ర్యాలీలో మాట్లాడిన మాటలు ఈ రోజు నిజంగానే వచ్చి బాధుడు అనే రకంగా కరెంటు బిల్లులు పెంచాడు, గ్యాస్ ఛార్జీలు పెంచాడు, అంగన్వాడీ వాళ్ళ జీతాలు పెంచట్లేదు. ఈ రోజు ఇసుక ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? మేము 6000కి 7000కి అమ్ముతాం అని 1200కి 1400కి వచ్చే ఏది పెట్రోల్ ఛార్జీల వరకు తీసుకునేటటువంటి ఇసుకని 7000, 8000, 10,000 దాకా చేశారండి. వీటన్నిటికంటే మించి నోటికాడ కూడండి, అన్నా క్యాంటీన్ లాక్కున్నాడండి, ప్రజావేదిక పడగొట్టాడండి, దరి దాపుల్లో ఫ్లెక్సీలు, వేలు ముద్రలు, జగనన్న గోరు ముద్దలాగా అన్ని చోట్ల ముద్రలండి. కోడిగుడ్డు పెంకు మీద కూడా ముద్ర వేసుకున్నారంటే నిజంగా పక్క రాష్ట్రాల వాళ్ళు నవ్విపోతున్నారండి. అసలు గతంలో ఫ్లెక్సీలకు అనుమతించరన్నారు, ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలే ఉన్నాయి. మొత్తం అధికార పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలే ఉంటాయి ఎక్కడే పోయినా మళ్ళీ. సో అవన్నీ మన డబ్బేనండి. ఫ్లెక్సీలకు అయ్యే ప్రతి ఖర్చు కలెక్టర్ అకౌంట్ లోంచి మన రాష్ట్ర ఖజానాలోంచి డబ్బులు తీసుకొని ఇప్పుడు జగనన్న వృద్ధాప్య పెన్షన్ ఒక 250, 150 ఎంతో పెంచుతున్నట్టున్నాడండి. ఆ పెంచే వరకు ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వడంటే అండి, పాపం ఒక ఆవిడ షుగర్ బీపీ మీద నేను నెలాఖరికి మందులు తెచ్చుకోవాలి, మా పెన్షన్ ఇవ్వంటే ఇంకా పెంచలేదు, జగనన్న మీటింగ్ పెట్టి పెంచుతాడంట. ఆయన మీటింగ్ పెట్టుకొని ఆయన పబ్లిసిటీ చేసుకోవడానికి పెన్షన్ ఎందుకండి ఆపాలా? 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు ఆపి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఏదో ఆయన ఆస్తులు ఇస్తున్నట్టుగా, ఆయనది ఒక ట్రస్టీ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఒక వేలు ముద్రేసి మళ్ళీ అవతల ప్రతిపక్ష నాయకుల్ని బూతులు తిట్టి ఆ స్టేజ్ కి అయ్యే కోట్లు ఖర్చు, ఆ జనాలు బులుగు కుర్చీలేసి కూర్చోబెట్టి అప్పుడు వీళ్ళకి వదులుతాడండి. ఈ లోపు ముసలోళ్ళ ప్రాణాలు ప్రాణాల పైన గుడుకుమనేలాగండి. సో ఖచ్చితంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పుల బాధ పడలేకపోతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతం లేదు, ముసలోళ్ళకి పెన్షన్ సరిగ్గా అందుబాటులో లేదు, పిఎఫ్ డబ్బులు పిల్ల పెళ్లికి అప్లై చేస్తే పిల్ల పురిటికి వస్తున్నాయి. వీటి అన్నిటి మధ్యలో రేట్లు పెరిగిపోయి 5,000తో నా రాష్ట్ర ప్రజలని, నా డిగ్రీ చదువుకున్న నా తోటి సోదరులతో సేవలు చేపిస్తున్నాడు. వాళ్ళు మాత్రం ఖరీదైన కారుల్లో తిరుగుతున్నారండి. ఇది నిజంగా ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ఇంతకంటే నీచపు పరిపాలన. చదువుకున్న బిడ్డలతో సేవలు చేపించడం ఏంటండి? 5,000 మా ముఖాన ముష్టేయడం ఏంటండి? జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాకపోతే వదిలేమనండి, పక్క రాష్ట్రానికి పోయి పనులు చేసుకుంటారు. ఈ 5,000కి చెయ్యలేక మళ్ళీ చూసే వాళ్ళకి మా పార్టీ కార్యకర్తలు ఊసేయి తీసేయి, ఊళ్ళో సుబ్బయ్య వేసేయి తీసేయనే పరికిమాల మాటలతో నిజంగా 50 ఏళ్లకు ఒక వాచ్మెన్ మన ఇంట్లో పిల్లోడా, ఆ పిల్లోడిని మళ్ళీ మన డిగ్రీ చదివించి రాజకీయాలకు అప్ప చెప్పామా? ఈ రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే వాలంటీర్ 5ంటికి లేచి ముసలోళ్ళందరినీ బస్సు ఎక్కించి తోలకెళ్ళాలి, మళ్ళీ తోలక తీసుకురావాలి. ఉద్యోగాలు చేపిస్తున్నారా, పాలేరు పనులు చేపిస్తున్నారా అనేటటువంటి నీచ పనికి తిరుగుబాటు వచ్చి వాలంటీర్లు కూడా ఈ రోజు ధర్నాలో కూర్చున్న పరిస్థితి అండి. టాస్కులు ఇస్తున్నారు, ఒక్క పని కాదు, వారు చేయాల్సిన పని కాకుండా వీరి మీటింగ్లు కూడా వారే చూసుకోవాలి కదా. మళ్ళీ వీళ్ళకి మెసేజ్లు అండి, గ్రూపులండి. పాపం గ్రూపుల్లో ఎవరు లేకపోయినా వాళ్ళకి ఆ రోజు జీతాలు రాకుండా, వేలు ముద్ర లేకుండా సెక్రటరీలు ఇబ్బంది పెట్టే పరిస్థితి అండి. సో ఖచ్చితంగా తిరుగుబాటు వాలంటీర్ నుంచే బిగిన్ అవుతుందండి. తర్వాత అంగన్వాడీ వాళ్ళ, ఆశా వర్కర్ల, తర్వాత ఈ స్కూల్ టీచర్ల, ప్రతి ఒక్కరు వ్యవస్థలో ఎయిడెడ్ స్కూల్స్ ని తాకట్టు పెట్టేశారు. అసలు సమాధి మీద తాకట్టు తప్ప రాష్ట్రంలో ఉండే ప్రతి ఐటమ్ అండి, రెవెన్యూ శాఖల మీద, ఎండోన్మెంట్ భూముల మీద, అన్నిటి మీద తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేసుకున్నాడండి. ఇంకొకటి ఏంటంటే ఈ నిరసనలు జరుగుతున్నప్పుడు వీళ్ళలో మీటింగ్ కండక్ట్ చేసి
ఈ నిరసనల డిమాండ్లు ఏంటి, అవి ఎంతవరకు ఇస్తామని చర్చలు ఎందుకు జరగట్లేదంటేనండి, వాళ్ళు వెళ్ళిపోతారని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కూర్చోబెట్టి తొక్కలో చర్చలు ఎందుకు, ప్రభుత్వం పడిపోతుందని తెలుసు, వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుందని తెలుసు. ఆయన సర్దుకొని పక్క రాష్ట్రానికి వెళ్తే రేవంత్ వారు ఇతర డిమాండ్ల గురించి చర్చలు జరుపుతారు, పని వేళల గురించి లేదంటే ఇంకా వేరే అంశాల గురించి మాట్లాడతారు, కానీ జీతాల విషయం పెంచే విషయం గురించి మాట్లాడరు. పక్క దేశానికి వెళ్ళిపోయే వ్యక్తి కాబట్టి వీళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేయట్లేదండి. కనీసం మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేద్దామంటే అంగన్వాడీ కార్యకర్తల లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ఎదురు చూసే ధర్నా చేసే ప్రతి ఒక్కళ్ళు కర్ర పట్టుకొని కూర్చున్నారండి. ఆ రోజు ఓట్లు వేసుకునేటప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చావు, మళ్ళీ ఈ రోజు వస్తున్నావు, మా బాధలేంటి, కరెంట్ ఛార్జీలు ఇంత పెంచడం ఏంటి, పెట్రోల్ ఛార్జీలు ఏంటి, లేకపోతే బస్సు ఛార్జీలు ఏంటి అని ప్రతి ఒక్కరు అడుగుతుంటే పక్కన వాళ్ళ మేనిఫెస్టో కాపీ పేస్ట్ చేసి ఈ రోజు బస్సు ఫ్రీ అట. బస్సు ఆర్టీసీ వాళ్ళ డిమాండ్లు ఇంతవరకు వాళ్ళు సాటిస్ఫై చేయలేదండి. అనవసరంగా మమ్మల్ని గవర్నమెంట్ లో కలిపేశారు, మాకు ఏ బెనిఫిట్స్ రావలేదు, మా పరిస్థితి అధ్వానంగా ఉంది అంటూ ప్రభుత్వానికి వాళ్ళ ఘోష వెంట పెట్టుకుంటే ఈ రోజు ఫ్రీ బస్ అట. అందుకే పక్కనోడు మేనిఫెస్టో ఎప్పుడు వచ్చింది అని తల మానికంగా చేస్తున్నారండి. ఎందుకంటే ఆ మేనిఫెస్టోని కాపీ చేసేస్తే మనకేమైనా ఓట్లు పడిపోతాయి. పథకాలు ఇస్తే ఓట్లు పడవండి, అభివృద్ధి, ఆ అభివృద్ధి మీద వచ్చే డబ్బుతో సంక్షేమం, ఈ రెండు చేయలేనప్పుడు 2 చక్రాల బండి ఉంటుంది చూడండి, అది తోపుడు బండి లాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ రోజు ప్రభుత్వం. కరెక్టే, అభివృద్ధి చేస్తే పరిశ్రమలు తీసుకొస్తే తద్వారా వచ్చే ఆదాయంతో అకౌంట్లో ఈ సంక్షేమ పథకాలు వేయాలి. కానీ ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు మనం చూస్తా ఉన్నాం. అయితే ఉద్యోగుల్ని ఏ రకంగా మోసం చేశారు, మొదటి అంశం వీళ్ళదే. అసలు ఉద్యోగులు ఏ రకంగా మోసం చేశారనేది వారికి బాగా తెలుసు. అయితే ఇవాళ అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా వాలంటీర్లను ఉపయోగించుకుంటాము, వీరి కార్యకలాపాలకు సంబంధించి వారు ధర్నా చేస్తే వీరిని ఉపయోగించుకుంటాం, వీరు ధర్నా చేస్తే వారిని ఉపయోగించుకుంటాం అనే రకంగా సచివాలయ ఉద్యోగులని ముఖ్యంగా ఇప్పుడు అంగన్వాడీలు ధర్నా చేసినా లేదా ఇంకా వేరే ఎవరైనా ఉద్యోగులు ధర్నా చేస్తే వాళ్ళని ఉపయోగించుకుంటా ఉన్నారు. దీంతో ఇవాళ మా మీద పరిభారం పడతా ఉంది, మాకిచ్చిన హామీలనే విస్మరించారు, మాకిచ్చిన హామీలనే తీర్చకుండా మళ్ళీ ఆ పనులన్నీ మాతోనే చేస్తున్నారు, మా మీద ఎందుకు ఇంత పనిభారం పెడుతున్నారంటూ వారు కూడా ఇవాళ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ ఉంది కదా. ఇప్పుడు మనం ఈ వైసీపీ గవర్నమెంట్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుందో ఒకసారి చూద్దామండి. అప్పుడు ఎన్జిఓలు స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళు డిమాండ్లు కోసం ముందరకు వచ్చినప్పుడు అసలు వీళ్ళు పని చేయటం లేదు, వీళ్ళు వేస్ట్, వీళ్ళకి పిఎస్సి కానీ ఇవి కానీ ఇవ్వటం అనేది అసలు అవసరం లేదు, వీళ్ళకి ఇచ్చే జీతమే ఎక్కువ అని ప్రచారం చేశారండి. ఆ తర్వాత టీచర్లు ఆందోళన బాట పట్టినప్పుడు అసలు నిజంగా వీళ్ళు టీచర్లేరా, నిజంగా చదువు చెప్తున్నారా, అసలు వీళ్ళు చెప్పిన చదువు దానివల్ల అర్థం ఉందా, అసలు వీళ్ళు ఎవరన్నా డ్యూటీ సరిగ్గా చేస్తున్నారా అని వాళ్ళ మీద ప్రచారం చేశారండి. అంటే ఈ ప్రభుత్వ జీతం తీసుకునే వీళ్ళు ఈ వైసీపీ, చాలా మంది వైసీపీ కార్యకర్తలకి నాయకులకి ప్రభుత్వం జీతం ఇస్తుందండి వివిధ రకాల పదవుల్లో. వాళ్ళందరూ ఏంటంటే ఇదే కార్యక్రమం ఈ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం అనుకుంటున్న దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అది ప్రభుత్వ ఉద్యోగస్తులకైనా అదే మంత్రం, టీచర్లకైనా అదే మంత్రం. ఇప్పుడు అంగన్వాడీలు వాళ్ళ డిమాండ్ మా జీతం పెంచమని అడగటం తప్ప అండి. జీతం పెంచమని అడుగుతూ ఉంటే వాళ్ళు 26,000 అడుగుతున్నారు, మేము 26,000 కాదండి, ఇప్పుడు మేము 11,500 ఇస్తున్నారు, ఈ 11,500ని 15,000 చేస్తాం, 16,000 చేస్తాం, ఏదో ఒక చర్చ జరపాలి. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అసలు ఈ అంగన్వాడీ వ్యవస్థనే రద్దు చేస్తాము, మీరు ఇట్లా సమ్మె కంటిన్యూ చేస్తే అంగన్వాడీ వ్యవస్థని రద్దు చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు. అవును, అంటే ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే రద్దు చేస్తే తెలుస్తుంది అప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. 1,00,000 మందికి పైగా ఉద్యోగులు, 1,00,000 కుటుంబాలని రోడ్డును పడేస్తామంటే ఊరుకుంటారా? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్న ఈ వాలంటీర్లే సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఇప్పుడు వాలంటీర్లను కూడా మేము వాళ్ళ మీద వ్యతిరేకంగా పెట్టాలి కదా, ఇప్పుడు పోస్టులు పెట్టాలి, వాలంటీర్లను మేము తీసేస్తామని. అంటే ఏంటి అంటే వీళ్ళు ఒక వ్యవస్థని భ్రష్టు పట్టించడానికి ఏ విధమైన క్యాంపెయిన్ చేయాలి అనే దాంట్లో వీళ్ళు నిష్ణాతులండి. వాళ్ళ స్పెషాలిటీ అంతా, స్పెషలైజేషన్ అంతా ఇందులోనే ఉంది, సమ్మెను పరిష్కరించడంలో కాదు.
ఏదైనా ఒక డిమాండ్ తోటి ఎవరన్నా సమ్మె చేయడానికి ముందరికి వస్తే వాళ్ళ డిమాండ్ ని ఏ విధంగా పరిష్కరించాలి, అంటే వాళ్ళ చర్చలు వాళ్ళతోటి సానుకూల ధోరణితో ఎలా వ్యవహరించాలనేది వీళ్ళకి ఎవరు నేర్పలా. మరి వీళ్ళు పెద్దవాళ్ళు అటువంటి విషయాలే నేర్పలా. సమయం తక్కువ ఉంది. మీరు అన్నట్లుగా మొదటి నుంచి ప్రభుత్వం అదే రకంగా వ్యవహరిస్తా ఉంది. ఎస్ సాహిబ్ గారు, క్విక్ గా కంక్లూడ్ చేద్దాం. అంటే నిన్న ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఒక మాట అన్నారు, సమ్మె చేస్తున్న వీరందరితో అక్కడ నిరసన వ్యక్తం చేయగా, నిజంగా ముఖ్యమంత్రి మొండోడు, మీకు తెలీదు, వినకపోతే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు పోతాయంటూ బహిరంగంగా చెప్పారు నిన్న అక్కడ నుంచి తప్పించుకోవడానికి. వాళ్ళని బెదిరించడం, ఆయన తప్పించుకోవడం అక్కడ నుంచి. ఏంటంటే ఎడిపోతా ఉంది రాష్ట్రం. నవీన్ గారు ఇదే అంశం కాదు, వాళ్ళు ఏంటంటే నయానో భయానో భయపెట్టడం వాళ్ళ ఉద్దేశం అండి. ఇప్పుడు అంగన్వాడీలు కావచ్చు, నిరుద్యోగులు సమ్మె చేసినప్పుడు కావచ్చు, మరి టీచర్స్ కూడా ఆ రోజు వచ్చినప్పుడు విజయవాడలో వాళ్ళు నా ఇబ్బందులు పెట్టారు, మీ ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు సార్ ఒక సందర్భంలో వాళ్ళందరూ అంటే అట్లా చెప్పిస్తా ఉంటాడు ముఖ్యమంత్రి. ప్రధానంగా ఈ రోజు మనం ల్యాండ్ సీలింగ్ 2022 గురించి కూడా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ఒక యాక్ట్ తీసుకొచ్చారు వీళ్ళు. మొన్నటిదాకేమో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఖాళీ భూములన్నీ సర్వే చేయించాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చాడు. ఆ సర్వేలో కూడా ఏంటంటే పాస్ పుస్తకాల మీద ఎప్పుడో తాత తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల మీద ఈయన బొమ్మ వేసుకున్నాడు. చూసేవాడికి ఎక్కడుందంటే కొత్త వాడికి అది జగన్మోహన్ రెడ్డి పొలం మొత్తం వీళ్ళకి ఇచ్చారు కావాలన్నట్టు ఫీల్ అవుతారండి. తెలియదు కదా వాళ్ళకి. అదేవిధంగా నేను అనేది ఏంటంటే ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు చేష్టలు చూస్తుంటే ఆయన ఒకటేనండి అన్ని తీసుకొచ్చారండి. ఆర్బీఐ డబ్బులు ఉంటాయి కదా నోట్లు, వాటి మీద కూడా అవకాశం ఉంటే ఈయన బొమ్మ, వీళ్ళ నాన్న బొమ్మ, వీళ్ళ తాత బొమ్మ వేసుకొని, అరే ఆ డబ్బులు పనికిరావురా, ఈ రాష్ట్రంలో మేము ఇచ్చిన కరెన్సీయే వాడుకోవాలి, లేదా మేము ఒక ఎక్స్చేంజ్ పెడతాం, మీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి మా బొమ్మలతో డబ్బులు తీసుకుని చలామణి చేయమని అనే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే అంత మీద ముఖ్యమంత్రి ఇక అదొక్కటే చేయలే, అన్ని చేశాడు ఈ రాష్ట్రంలో. మీరు చూడండి, పారిశుద్ధ్య కార్మికులు వరే రోడ్లు ఉడిసి వాళ్ళు శుభ్రం చేసేవాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావంట. నిన్న ఒక ఆయన చెబుతుందండి, మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదండి, మాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగం ఎవరికి కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు మేము అర్హులం కాదు, అది ఈ ముఖ్యమంత్రి వ్యవహారం అండి అని చెప్పి బహిర్గతంగా చెప్పారు. ఇంకెక్కడ ఉందండి ఈ రాష్ట్రంలో? చూడండి, ఇందాక సోదరు అన్నట్టు పిల్లలు చదువుకునే పుస్తకాలు ప్రభుత్వం పరిమితికి మించి సంక్షేమ పథకాల అమలులో పరిమితికి మించి కొంత ఆదాయం అటు ఇటుగా ఉన్నా సరే పథకాల విషయంలో మాత్రం అమలు చేయడం చెప్పిన సందర్భం తెలుసు కదా, ఇవాళ లేదు. అంటే ఇప్పుడు ఒకటి సంక్షేమ పథకం రావాలంటే మొట్టమొదట బేసిక్ ఒక అర్హుడై ఉండాలి, వైసీపీ కార్యకర్త అయి ఉండాలి రాష్ట్రంలో. దాని తర్వాత వాలంటీర్ దగ్గర అర్హత పొందాలండి. వాలంటీర్ దగ్గర అర్హత పొందితే మరి సంక్షేమ పథకం, లేకపోతే ఏమి రావండి. కరెక్ట్, కంక్లూడ్ చేద్దాం. యా రజనీ గారు, ఫైనల్ గా ఏం చెప్తారంటే 1,00,000 మంది ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారంటే మరి 1,00,000 కుటుంబాలు మీరు ఓట్లని లెక్కేస్తున్నట్టున్నారు నాకు తెలిసి. అదే చెప్తున్నాం, ఎన్నికలు ఉన్నాయి కదా సమీపంలో. వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని ఓట్లు వ్యతిరేక ఓట్లు, గవర్నమెంట్ స్కూల్ టీచర్ల దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యతిరేక ఓట్లు, ఈ రోజు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, స్కూల్ టీచర్లు, ఎయిడెడ్ స్కూల్ అన్ని వ్యతిరేక ఓట్లు. ఇన్ని ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఇంకా కూడా ప్రభుత్వం వై నాట్ 175 అంటుంటే ఎవరి చెవులో పూలు పెడుతున్నారండి? ఈ రోజు మనం అక్కర్లేదు, మనం ప్రచారం కూడా చేయక్కర్లేదు. ఈ రోజు కనిగిరిలో రా కదలిరా అంటే పరిగెట్టుకుంటూ వచ్చిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కాదండి. ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే వైసీపీ, జనసేన, కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కదిలి వచ్చారండి. చంద్రబాబు గారు ఏం చెప్తారని ఎదురు చూడడం కోసం వచ్చారండి. తెలుగుదేశం జెండాలు పట్టుకున్నారే కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రభుత్వ వ్యతిరేకులండి. ఈ రోజు రాష్ట్రం మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందనేది వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, గవర్నర్ గారికి కూడా తెలుసండి. ఈ రోజు బొత్స గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 11,500 జీతం వచ్చేవాడికి ప్రభుత్వ పథకాలు ఎలా అందుతాయి అంటూ. ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 25,000 తక్కువ ఉండే ప్రతి ఒక్కడికి ప్రభుత్వ పథకాలు అందాలండి. అమ్మఒడి అందడు, జగనన్న ఇళ్ళు అందడు, ఏ ఆసరాలు అందడు. జగనన్న ఆస్తి ఇస్తున్నాడండి. సెంట్రల్ 85% డబ్బులు ఇస్తే మిగతా 15% డబ్బులు వేసి కట్టించేటువంటి ఈ గవర్నమెంట్ జగనన్న ఇళ్ళని బులుగు రంగు వేసుకుంటే కానీ ఇవ్వదండి. కోడిగుడ్డు మీద బులుగు ముద్ర వేసుకుంటే కానీ ఇవ్వదండి. పోలీస్ స్టేషన్ కూడా దిశ పోలీస్ స్టేషన్ అని ఒక బులుగు పెయింట్ వేసుకుంటే కానీ ప్రజలు పనిచేసే పరిస్థితుల్లో శ్మశానానికి కూడా వేసారులేండి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు, సాహెబ్ గారు, సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే 25 రోజులుగా సమ్మెను కొనసాగిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెను విరమి